ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కార్యాలయంలో భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీరు మీ సమన్వయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. సాయంత్రం మీ స్నేహితులతో కలిసి విందు ఆనందించవచ్చు. మీ ప్రేమ సంబంధాలు మరింత దగ్గరవుతాయి. మీరు మీ పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. మీరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంటే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు మీకు విజయం మరియు గుర్తింపు లభించే రోజుగా ఉంది. కెరీర్ నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో శక్తివంతమైన జంటలాగా అవగాహన మరియు బలం ఉంటుంది. భవిష్యత్తు మరియు పిల్లల గురించి భాగస్వామితో తీవ్రమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. సంబంధాలలో పరస్పర గౌరవం మరియు సహకారం పెరుగుతాయి. ఒంటరి మహిళలు కార్యాలయంలో లేదా అధికారిక సమావేశం నుండి మంచి సంబంధాన్ని పొందవచ్చు. మీరు ఆఫీసు లేదా వ్యాపారంలో నాయకత్వం వహించే అవకాశం పొందుతారు. మీ నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటాయి మరియు ప్రజలు మీ మాట వింటారు. ప్రమోషన్ లేదా కొత్త ఒప్పందాన్ని ప్లాన్ చేసుకోవడానికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీ కృషికి పూర్తి ఫలితాలు లభిస్తాయి. ఆస్తి, భూమి లేదా ప్రభుత్వ పనుల నుండి లాభం పొందవచ్చు. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అనవసర ఖర్చులను నివారించండి మరియు పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ఈరోజు మీరు వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా పరిశీలించాలి. గత తప్పుల నుండి నేర్చుకోవడం మరియు ముందుకు సాగడం మీ విజయానికి కీలకం. ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోండి మరియు మీ చుట్టూ ఉన్న వారిని గమనించండి. ప్రయాణిస్తుంటే మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోండి. సోదరుడు లేదా సన్నిహితుడి సహాయం ఏవైనా ఆర్థిక సమస్యలకు సహాయపడుతుంది. ఇది మీ మానసిక స్థితిని తగ్గిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు క్రమంగా తొలుగుతాయి. ఇంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగం అందుకుంటాయి. మీ ప్రయత్నాలకు అనుకూల ఫలితాలు కనిపించడం ప్రారంభం అవుతుంది. ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం పెరుగుతుంది. చిన్న లాభాలు పెద్ద అవకాశాలకు మార్గం చూపుతాయి. సహచరుల సహకారం లభించి పనులు సులభంగా పూర్తవుతాయి. భవిష్యత్ ప్రణాళికలకు ఇది మంచి సమయం. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పాత జ్ఞాపకాలు మళ్ళీ మొదలు మెదిలి ఉత్సాహాన్ని నింపుతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరిగి బంధాలు బలపడతాయి. ఆరోగ్యపరంగా మంచి స్థితి కొనసాగుతుంది. తులారాశి వారికి ఈరోజు సమతుల్యత మరియు సామరస్యంతో కూడిన రోజు అవుతుంది. మీరు మీ పనుల్లో తెలివిగా ముందుకు సాగుతారు మరియు మీ సంబంధాలలో ఎక్కువ సామరస్యాన్ని ఏర్పరుస్తారు. మీరు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీ సహజ ప్రవృత్తులు మరియు సహకార స్ఫూర్తి వాటిని సులభంగా అధిగమించడంలో మీకు సహాయపడతాయి. మీ సామాజికత ఈరోజు సహాయకరంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇప్పటికే కనెక్ట్ అయిన వారితో మీరు పాత స్నేహితులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ధ్యానం చేయడానికి లేదా యోగా సాధన చేయడానికి కొంత సమయం కేటాయించడం వల్ల మీ అంతర్గత శాంతిని తిరిగి పొందవచ్చు. వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణించండి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది కార్యాలయంలో విజయానికి దారితీస్తుంది. ఈరోజు సానుకూలత మరియు పురోగతి వైపు సానుకూల అడుగులు అని గుర్తుంచుకోండి. మీ అంతర్గత స్వరాన్ని వినండి మరియు మీ హృదయాన్ని విశ్వసించండి. ఈరోజు మీరు సృజనాత్మకత ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆర్థిక లాభం పొందే అవకాశాలు తలెత్తవచ్చు. మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఈరోజు పనిలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఉన్నత అధికారులు మీ పట్ల దయతో ఉంటారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మీ మానసిక శ్రేయస్సు పెరుగుతుంది. మీరు మీ తల్లి నుండి ప్రయోజనం పొందుతారు. మీరు అద్భుతమైన వివాహాన్ని ఆస్వాదిస్తారు. మీరు ఆస్తిని డాక్యుమెంట్ చేయగలరు. వ్యాపారంలో ఇది మంచి సమయం. వ్యాపారంలో ఇది మీరు మంచి మరియు విజయవంతమైన రోజుగా ఉంది. మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని కాపాడుకోండి. ఇది అస్తవ్యస్తమైన దినచర్యను కూడా నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి ప్రణాళిక కలిగి ఉంటే వాటిని త్వరగా అమలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి పనులు కూడా ఆహ్లాదకరమైన సమయాన్ని అందిస్తాయి. కుటుంబ వివాదాలను సకాలంలో పరిష్కరించుకోవడం ఉత్తమం. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుని గౌరవించుకోండి. ఖచ్చితంగా మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం కొంత సమయాన్ని కేటాయించండి.
ఇది మానసిక ప్రశాంతతను కాపాడుతుంది. మీరు మీ వ్యాపారంలో క్రమాన్ని కొనసాగించగలుగుతారు. అయితే మీ ఉద్యోగుల కార్యకలాపాలను పర్యవేక్షించడం ముఖ్యం. ఉద్యోగం చేసే వ్యక్తులు ఉద్యోగాలు మార్చుకునే అవకాశం ఉంటే వారు దానిని తీవ్రంగా పరిగణించాలి. ఇది భవిష్యత్తులో వారికి ప్రయోజనకరంగా నిరూపించబడవచ్చు. ఒత్తిడి మరియు ఆందోళన మీ కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు ఏదో పని మీద బయటకు వెళ్లాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుని కోల్పోయిన వార్త బాధ కలిగించవచ్చు. మీ వాహనాన్ని జాగ్రత్తగా వాడండి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది మరియు మీ భాగస్వామి నుండి మీకు తక్కువ మద్దతు లభించవచ్చు. అయితే మీ కుటుంబం మరియు జీవిత భాగస్వామి మద్దతు మీకు మానసిక మద్దతును అందిస్తుంది. ఈరోజు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఈరోజు మీరు మీ దృష్టిని మెరుగుపరచుకోవడంలో మరియు మీ సృజనాత్మకతను మెరుగుపరచుకోవడంలో విజయం సాధిస్తారు. మీ సౌమ్యత ప్రజలను ఆకర్షిస్తుంది. ఈరోజు మీరు పనిలో పురోగతి సాధించడానికి దీర్ఘకాలికంగా ఆలోచిస్తారు. మీ నైపుణ్యాలను పునరుద్ధరించడం భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. పాత పెండింగ్ సమస్యలను సమీక్షించడానికి ఇది ఒక అద్భుతమైన రోజుగా ఉంది. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఏదైనా పాత పెట్టుబడులను సమీక్షించడానికి ఈరోజు ప్రయోజనకరంగా ఉండవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. నిద్రలో క్రమశిక్షణను పాటించడం వల్ల మీ సామర్థ్యం పెరుగుతుంది. ఈరోజు మీరు ప్రత్యేక వ్యక్తిని కలవడం వల్ల మీ రోజు మరింత మెరుగుపడుతుంది. మీరు కొన్ని కొత్త ఆలోచనలతో ఒక ప్రత్యేక పనిని ప్రారంభించవచ్చు. ఇది దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడం వల్ల శాంతి మరియు సంతృప్తి లభిస్తుంది. మీరు రోజు ప్రారంభంలో కొన్ని అడ్డంకులు మరియు చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ అవి త్వరలో పరిష్కరించబడతాయి. కాబట్టి చింతించకండి. ఎటువంటి వాదనలకైనా దూరంగా ఉండాలి. సంబంధాలలో అహం, ఘర్షణలు హానికరం మరియు వాతావరణాన్ని నాశనం చేస్తాయి. ఈసారి విజయానికి గణనీయమైన కృషి అవసరం. మీ పని నీతిని మెరుగుపరచుకోవడానికి ఖచ్చితంగా సీనియర్ సలహా తీసుకోండి. పనిలో మీ సహోద్యోగులు చెప్పేదానికి మోసపోకండి. మీ స్వంత సామర్థ్యాలను మరియు అవగాహనను విశ్వసించడం మంచిది. వైవాహిక సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి మరియు మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. యువకులు తమ స్నేహాల్లో మర్యాద మరియు సరిహద్దులను గుర్తుంచుకోవాలి. మీరు కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ పక్కన ఉంటారు. పనిలో కొత్త అవకాశాలు రావచ్చు. వాటిని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడకండి, ఎందుకంటే మీ అంతర్దృష్టి మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. ప్రియమైన వార్త గడిపే సమయం మీకు మనశ్శాంతిని తెస్తుంది. ఈరోజు మీరు శుభవార్తలు వినవచ్చు. మీ వ్యాపారంలో చేసిన మార్పులు సానుకూల ఫలితాలను ఇస్తాయి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ బాస్తో దూరం తొలగిపోతుంది మరియు మీ సంబంధం మెరుగుపడుతుంది. మీరు ఇంటి అలంకరణ కోసం షాపింగ్ చేయాలని అనుకోవచ్చు. ఇది మీ వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. నిలిచిపోయిన ఏదైనా డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి, ఎందుకంటే ఏదైనా కఠినమైన నిర్ణయాలు కొంతమందిని కలవర పెట్టవచ్చు. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నీటికి దూరంగా ఉండాలి. మీరు నీటిని వేడి చేసేటప్పుడు కానీ నదుల వద్ద, చెరువుల వద్ద, బావుల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు వాహనాన్ని నిర్లక్ష్యంగా వేగంగా నడపకండి. ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కానీ మీరు పనిచేసే చోట ఒకరితో గొడవ పడే అవకాశం కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.